హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. కన్న తండ్రి కూతురుకు ఒక మంచి సంబంధం తీసుకొద్దామని తీసుకువచ్చాడు. కానీ కూతురుకు మాత్రం ఆ పెళ్లి సంబంధం ఇష్టం లేదు. అదేదో బచ్చన కోళ్ళు ఉంటో దాన్ని తీసుకొని తండ్రి తలకాయ పగలగొట్టి చంపేయడం జరిగింది. సో ఇంత భయంకరమైన సంఘటన జరగడానికి కారణాలు ఏంటి? తల్లి కూతురు తండ్రిని అలా కొట్టాల్సిన అవసరం ఏంది తెలుసుకుందాం. నమస్తే మధు. సార్ చూశారు కదా మీరు ఆ భయంకరమైన సంఘటన. కూతురు పెళ్లి సంబంధం ఇష్టం లేదు, ఇష్టమైన పెళ్లి చేస్తున్నా చెప్పేసి తండ్రినే సంపాదించిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఇలాంటి ఘోరాలు జరగాల్సిన అవసరం ఏంటి? ముందుగా ఆ తండ్రికి శతకోటి నమస్కారాలు, ఆ తల్లికి అంతకు మించి ఇంకా దండాలు. ఎందుకంటే ఆ తల్లి ఆయనకు ముక్తినిచ్చింది. ఆమె దేవత అన్నట్టు ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన బ్రతికుంటే గినక ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వచ్చేదో ఆ అమ్మాయి వీళ్ళ జనరల్ గా. అంటే అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని చంపింది కాబట్టి, బ్రతికి ఉండి ఆయన ఇంకొక మ్యారేజ్ చేస్తే వాంతో ఉండలేక ఈ అమ్మాయి వేరే అంటే ఎవరైతే ఉంటారు, లేకుంటే గినక సంథింగ్ ఆమె మైండ్ లో ఏదో ఒకటి ఉంటది మ్యారేజ్ గురించి, లేకుంటే సొసైటీలో హ్యాపీగా ఉండాలనే దాని గురించి ఒకటైతే ఉంటది. సో దానివల్ల ఆమె అలా చేయాల్సి వచ్చింది. ఆ ఘోరాన్ని చూడలేక బ్రతికి ఉండి కూడా చచ్చేటోడు ఆ మనిషి. సో అందుకు ఆమెకి మనము శతకోటి అంతకు మించి నమస్కారాలు అయితే పెట్టాలి. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక, అది కూడా ఏందో దరిద్రం ఏంటంటే మదనపల్లిలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ మధ్య కాలంలో మనం ఒకటి చూస్తున్నాము, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలను చంపి పాడుతూపుతారు ఇన్ ద సెన్స్ అవేవో పూజలు అవి ఇవి అని చెప్పేసి. ఆ ఘటన చాలా అప్పట్లో చెల్లి చచ్చిపోయిందని చెప్పేసి ఆత్మను మళ్ళీ నేను రిటర్న్ తీసుకొస్తానని చెప్పేసి ఇంకొక అమ్మాయి బలవంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించి తల్లిదండ్రుల చేత కొట్టించుకొని మరి చచ్చిపోయి తిరిగి రాని లోకాలకు అదే మదనపల్లిలోనే జరుగుతూ ఉంది. మరి అది విచిత్రమో వైవిధ్యమో లేక ఎవడి మాయో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సెట్లను అన్ని దరిద్రమైనటువంటి అద్భుతాలన్నీ కూడా అక్కడనే మనకి జరుగుతూ ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి జైలుకు వెళ్ళి ఓసలు అన్నది లెక్క పెడతా ఉంది. బట్ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, వీటన్నిటి కూడా కారణం ఏంటంటే ఇంకా తల్లిదండ్రుల పెంపకాలే. అది ఒకటే కాదు, చాలా ఈ దరిద్రాలు చాలా 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 సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి. ఎవరి కళ్ళ కనపడట్లేదు. కనపడకుండా తండ్రులను ఆస్తి కోసం వేధించే కొడుకులు ఉన్నారు. కొడుకుల కంటే కూతుర్లు ఇంకా ఎక్కువగా ఉన్నారు. మానసికంగా తల్లిదండ్రులను వెదకు గురి చేసి మరి చంపేవాళ్ళు, అంటే బ్రతికి ఉండగానే సచ్చేలాగా చేసేవాళ్ళు చాలా మంది ఈ సొసైటీలో ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే కనుక, చిన్నప్పుడు అతి గారాభంగా వాళ్ళని పెంచడము, వాళ్ళకి ఏది కావాలన్నా తీసుకొచ్చి చేతిలో పెట్టడము, ఏ దరిద్రపు అలవాట్లు చేస్తున్నా కూడా దాన్ని ఖండించకుండా ఇగ్నోర్ చేసి తర్వాత వాళ్ళు మార్చుకుంటారు లేని తల్లిదండ్రులు ఒక పాజిటివ్ గా తీసుకోవడము. అంతకంటే మెయిన్ ముఖ్యమైన అంటే కనుక తల్లిదండ్రులు పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం అన్నది ఇది మొత్తం దారుణాలకి దరిద్రాలకి రూట్ అనేది పడతా ఉంటది. ఎందుకంటే నా కూతురు నాతో ఎక్కువ టైం ఉంటే నా ఎనర్జీస్ నా కూతురు మీద పడతాయి, నేను చెప్పినట్టు వింటది. నా కూతురు నాతో ఉండకుండా నేను ఏదో బిజినెస్ లోనో బిజీగా ఉండడం వలన, లేకుంటే తాగుడు వల్ల ఏదో బిజీగా ఉండడం వల్ల, లేకుంటే వేరే వ్యాపకాల వల్ల బిజీగా ఉండడం వలన నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయను. నేను స్పెండ్ చేయకుంటే ఆ ప్లేస్ వేరే వాళ్ళు తీసుకుంటారు. పక్కింటి వాళ్ళు తీసుకుంటారు, కాలేజీలో వాళ్ళు తీసుకుంటారు, సొసైటీలో మరొకరు తీసుకుంటారు. సో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ మాటలకి ఈ పిల్లలు ప్రభావాలకి లోనైపోయి ఇలాంటి ఘటనలు అయితే చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఆ బిడ్డకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటది. చిన్నప్పటి నుంచి లాలించి పాలించి అంత పెద్ద అయ్యే వరకు ఎంత డబ్బులు కావాలన్నా అంత డబ్బులు, ఎన్ని బట్టలు కావాలన్నా అన్ని బట్టలు, ఎన్ని నగలు కావాలన్నా అన్ని నగలు, కార్లు, ఏది కావాలన్నా కూడా అది మనస్ఫూర్తిగా, అంటే తండ్రి చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో కూతురు మీద అంతకు డబల్ చేసి ఉంటాడు. అయినా కూడా ఇప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే గనక, తండ్రి ఏం ఆలోచించినాడంటే ఈమె విషయంలో నేను ఇంతగానో నా కూతురుని నేను పెంచినాను, నా మాట వింటాది కదా అన్నటువంటిది ఒక పాజిటివ్ ఆలోచనలతోటి సంబంధం తెచ్చి ఉంటాడు. అది ఈమెకి ఈమె పర్సనల్ కారణాల వల్ల. సో ఆమెను కూడా తప్పు పట్టకూడదు.
ఈమె కొన్ని పర్సనల్ కారణాల వల్ల దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింటది. రిజెక్ట్ చేసినప్పుడు తండ్రి అనేవాడు కొంచెం దాని మీద అంటే మామూలు కంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడము, ఇన్ని రోజులు కూతురు చెప్తున్న మాటలన్నీ కూడా వీళ్ళు విని విని ఇగ్నోర్ చేసి చేసి ఒకేసారి ఆమె మీద ఉల్టా అయ్యేసరికి ఆ క్షణికమైన ఆవేశంలో, ఆ క్షణికమైన మూమెంట్ లో వేరే వాళ్ళ మాటలు ఏదైతే ఆ అమ్మాయి మైండ్ లోకి ఎక్కి ఉంటాయో అవన్నీ కూడా ఒకేసారి కలగలుపుకొని ఈరోజు అంత దారుణంగా చంపడం అయితే జరిగింది. ఏదైనా ఆ మహానుభావుడికి రెస్ట్ ఇన్ పీస్, కంపల్సరీ ముక్తి దొరుకుతుంది. ఎందుకంటే ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటే గనక వాడికి నరకంలోకి వెళ్తాడు, లేకుంటే మల జన్మని తీసుకుంటాడు. బట్ ఆయన ప్రమేయం లేకుండా ఇతరులు వాడిని చంపినారు కాబట్టి కంపల్సరీ డైరెక్ట్ ముక్తికి అయితే పోతారు. సార్ మామూలుగా ప్రజెంట్ జనరేషన్ లో ఆ అమ్మాయికి ఒకవేళ మ్యారేజ్ ఇష్టం లేకుంటే బలవంతంగా అయితే ఎవరు చేయరు. ఒకవేళ అంత అవును, బలవంతం చేస్తుంటే అవును. పోలీసులను ఆశ్రయించి అవును, కంప్లైంట్ చేయొచ్చు. అవును. ఇలాంటి జనరేషన్ లో ఉన్న అమ్మాయి ఎందుకు అలా హత్య చేయాల్సిన నో అవసరం నో నో లేదు? అదే చెప్పాను. ఆమె బాగా చదువుకున్నదే అయి ఉంటది, ఒక పొజిషన్ లో ఉన్నదే అయి ఉంటది. అదెల్లా క్షణికమైన ఆవేశము. అంటే బయట ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు చాలా ప్రబోధాలకు లోన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని పక్కన పెడదాం. ఉమ్, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి బాగా ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నారు. ఉమ్, ఆ అమ్మాయికి అబ్బాయి ఏం చెప్తాడంటే నీ సర్వస్వం నేనే, నీకు ఏది కావాలన్నా నేను చేసేస్తాను, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూపిస్తారు. ఉమ్, అంతే లవ్ కూడా ఇస్తాడు వాడు. అంతే లవ్ కూడా మనిద్దరం ఉండాలి అని చెప్తాడు. సో ఈమె కూడా ఆ వాడికి అంతకంటే ఎక్కువ దాసోహం మొత్తం అయిపోయింటది. అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే గనక ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏమున్నా కూడా ఏదో ఒక పాయింట్ లో వేరే వాళ్ళ దగ్గర బెండ్ అవ్వాల్సిందే. బెండ్ అయినాక వాళ్ళు చెప్పినది అది మంచా కరెక్టా రాంగ్ అని తెలుసుకునే స్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు మాయలో ఉంటారు కాబట్టి. మాయ అన్నది ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని ఏవైతే చేస్తా ఉంటారో అంతకంటే ఎక్కువ ప్రభు అలా చేస్తుంది. అట్లా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది జరుగుతుంది. ఓకే. ఆమె సొంత నాలెడ్జ్ వల్ల కాదు అది జరిగేది. ఈ క్షణికమైన ఆవేశంలో జరిగింది అంటారు కదా. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఈ ఆవేశం వస్తుంది, క్షణికమైన అవును. ఆవేశం. ఈ మనుషులకు ఆ క్షణికమైన ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, రావద్దంటే ఏం చేయాలి? కంట్రోల్ పెట్టుకొని రావద్దు ఏమి అంటే పూర్వకాలంకి పోయి పూర్వకాలంలో జనాలు ఎట్లా బ్రతికినారు, ఏ విధంగా ఉన్నారని ప్రతి ఒక్క తెలివైనోడు సెర్చ్ చేయాలి. ఉమ్, అప్పుడు అందరు బాగానే ఉన్నారు, అందరు ఆనందంగానే ఉన్నారు. ఒక ఫ్యామిలీ కాదు, ఒక పెద్ద అంటే తాతకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు నలుగురు కొడుకులు అంటే అందరూ ఒకే కొంపులో పడి బాగా హ్యాపీగా ఆనందంగా ఒకరికొకరు వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకునేటోళ్ళు. ఇప్పుడు ఏందిరా అంటే గనక ఇంట్లో ఒక తండ్రి కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలకు సపరేట్ బెడ్రూమ్లు, సపరేట్ టీవీలు, సపరేట్ ల్యాప్టాప్లు, ఏదో లంచ్ టైంలో అలా కలుస్తారు, అలా వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి దారుణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రిజల్ట్ కంపల్సరీ వచ్చేస్తుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, తల్లిదండ్రులను కొడుకులు కూతుళ్ళు హత్య చేయడానికి కారణాలు ఏవే ఉన్నాయో, ఈ క్షణికమైన ఆవేశం కావచ్చు, వేరే వేరే కారణాలు ఏవేందో మనకు సార్ డీటెయిల్ గా చెప్పాడు. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏదైతే మన పూర్వకాలంలో మనుషులు ఎలా అయితే బతికారో అవన్నీ ఒకసారి రీసెర్చ్ చేసి మనం ఆ రకంగా బతికే అవకాశాలు ఏమైనా ఉంటే దాన్ని ఫాలో అవుతే ఇలాంటి క్షణికమైన ఆవేశాన్ని మనం కంట్రోల్ చేసుకునే అవసరం ఉంటుంది. అంతే కదా సార్? అంతే అంటే సభ్య సమాజానికి ఏదైనా ఒక మంచిని మనం ప్రసాదించాలి. కానీ ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే గనక వేరేలాగా అంటే భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్న ప్లేస్ లో వాళ్ళు గాని, పక్కింట్లో గాని, లేకుంటే చూస్తున్న ప్రతి ఒక్కరు గాని ఎంతో కొంత తల్లిదండ్రులు భయపడే స్థితికి ఇవన్నీ తీసుకొని వచ్చినారు. ఓకే సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది మీరు చెప్పిన ఏదైతే పాయింట్, హత్యకు జరిగిన పాయింట్లు ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు. అమ్మాయి అంటే ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, లేకుండా చనిపోయిన ఆయనకు సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళిద్దరు కాకుండా, వాళ్ళిద్దరు ప్రమేయం లేకుండా ఒక క్షణికమైన ఆవేశం వల్లనే హత్య జరిగిందని చాలా అద్భుతంగా 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మధు.